హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ మీ సిద్ధగౌని సుదర్శన్. అయితే నిజంగా అసలు 2013 ఫిబ్రవరి 21న జరిగినటువంటి ఈ బాంబు పేలులకు సంబంధించినటువంటి పూర్వాపరాలు ఏమున్నాయి, అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం ఒక భయంకరమైన దేశాన్ని కదిలించిన సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు 2013లో హైదరాబాద్లో జరిగిన ఈ జంట పేలుళ్లు 18 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 131 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో ఏళ్ల తరబడి విచారణ జరిగి ఇప్పుడు 2025 అంటే ఇవాళ తీర్పు వచ్చింది. ఫిబ్రవరి 21, 2013 సాయంత్రం 7 గంటల సమయం హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ అనే రద్దీ ఉండే ప్రాంతంలో 2 బాంబులు పేలాయి. మొదటి బాంబు ఆన్ టిఫిన్ సెంటర్ దగ్గర, రెండోది వెంకటాద్రి థియేటర్ సమీపంలోని బస్టాండ్ దగ్గర. కేవలం 2 నిమిషాల వ్యవధిలో ఈ బాంబులు సైకిళ్లపై ఉంచబడ్డాయి. అందులో ఉపయోగించినవి ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అంటే బాంబులు, ఐఈడిఎస్, అమ్మోనియం నైట్రేట్, ఇనుప మేకులతో తయారు చేసినవి గరిష్ట నష్టం కలిగించేలా రూపొందించబడ్డాయి. ఈ దాడిలో 18 మంది అమాయకులు చనిపోయారు. వాళ్ళలో కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, షాపింగ్ చేస్తున్న వాళ్ళు, ఇంటికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. 131 మంది గాయపడ్డారు. కొందరు జీవితాంతం వికలాంగులయ్యారు. ఈరోజు దిల్సుఖ్ నగర్ రక్తసిక్తమైంది. షాపులు ధ్వంసం, కేకలు, అంబులెన్స్ల సైరన్లు. ఈ దాడి వెనుక ఎవరున్నారు, ఎందుకు జరిగింది? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
సంఘటన జరిగిన వెంటనే హైదరాబాద్ పోలీసులు తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ విచారణ మొదలుపెట్టాయి. దర్యాప్తులో ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఈ దాడి వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ ఉందని తేలింది. సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇంటరాగేషన్ ద్వారా కీలక నిందితులను గుర్తించారు. ప్రధానంగా నిందితుడు యాసిన్ బత్కల్ ఇండియన్ ముజాహిద్దీన్ సహా వ్యవస్థాపకుడు 2013లో నేపాల్ సరిహద్దులో అరెస్ట్ అయ్యాడు. ఇతనితో పాటు అసదుల్లా అఖ్తర్, తహసీన్ అఖ్తర్, జియా ఉర్ రెహమాన్ అనే పాకిస్తానీ ఆజాద్ షేక్లను కూడా పట్టుకున్నారు. వీళ్ళు పాకిస్తాన్లో శిక్షణ పొంది ఈ దాడిని ప్లాన్ చేశారు అని ఎన్ఐఏ తెలిపింది. ఇంకో కీలక నిందితుడు రియాజ్ బత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. 2016లో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఈ 5గురికి ఉరిశిక్ష విధించింది. కానీ కేసు అక్కడితో ఆగలేదు. ఈ కేసు ఎన్ఐఏ కోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు చేరింది. నిందితులు తమ శిక్షపై అప్పీల్ చేశారు. కానీ 2025 ఏప్రిల్ 7న అంటే ఇవాళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5గురు నిందితులు యాసిన్ బత్కల్, అసదుల్లా అఖ్తర్, తహసీన్ అఖ్తర్, జియా ఉల్ రెహమాన్, ఆజాద్ షేక్లకు ఉరిశిక్ష విధించింది హైకోర్టు. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తీర్పును ధృవీకరిస్తూ నిందితులు అప్పీల్ను కొట్టేసింది. ఇక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకారం ఈ దాడి దేశ భద్రతకు పెను సవాలుగా, దోషులకు గరిష్ట శిక్ష అవసరమని కోర్టు భావించింది. కానీ నిందితుల తరపు లాయర్ మాత్రం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. ఈ తీర్పు బాధిత కుటుంబాలకు న్యాయం అందించినా రియాజ్ బత్కల్ లాంటి ప్రధాన సూత్రధారి ఇంకా పట్టుబడకపోవడం ఆందోళన కలిగిస్తుంది. Today, the division bench, particularly that the Honorable Justice, Justice K. Lakshman sir and also Sri Sudha Garu, they have given the appeal judgment today confirming the death sentence awarded to Asadullah Akhtar, accused number 2, Zia ur Rahman, the resident of Pakistan, is the Pakistani national, Mohammad Tazeen Akhtar, Mohammad Ahmad Siddibapa, వీళ్ళందరూ కూడా ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మోస్ట్లీ మొత్తం తర్వాత ఐజాజ్ షేక్ వీళ్ళందరూ కూడా 5 మెంబర్స్ కి all death penalty was given by the special division bench of the high court today. By its judgment today they confirmed the death penalty awarded by the trial court, special court for NIA. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు ఒక దురదృష్టకర సంఘటన నుంచి న్యాయం వైపు పయనం. 12 ఏళ్ల తర్వాత ఈ తీర్పు బాధితులకు ఊరటనిచ్చినా ఉగ్రవాదాన్ని అరికట్టడం ఇంకా పెద్ద సవాలుగానే ఉంది. ఈ తీర్పుతో న్యాయం జరిగిందని భావిస్తున్నారా? ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,